హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ E12 గ్లోబల్. మేము ద్వారకా వచ్చాము. సో ఇక్కడ నేను ద్వారకాలో ఫస్ట్ చూపించే ప్లేస్ వచ్చేసి గోమతి ఘాట్. ఈ గోమతి ఘాట్లో 3 శివలింగాలు ఉంటాయి. ఇవి 3 కూడా అండర్ గ్రౌండ్లో ఉంటుంది. సో చాలా పెద్దగా ఉంది బీచ్. ఇక్కడ మనకి క్యామిల్స్ ఉంటాయి రైడ్ చేయడానికి, అట్లనే మనకి కౌస్ ఉంటాయి ఫీడ్ చేయడానికి. ఇక్కడ మనకి ఫుడ్ ఇస్తారు అన్నమాట ఆవులకు పెట్టడానికి. సో ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయి. వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు సుధామ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడ. ఇది ఫస్ట్ శివలింగం అండర్ గ్రౌండ్లో ఉంది. అండ్ దీని తర్వాత కొంచెం ఘాట్కి ఇంకొంచెం ముందుకు వస్తే ఇంకొక టెంపుల్ ఉంది, సేమ్ శివలింగం. దాని తర్వాత ఇంకొక శివలింగం ఉంది. సో ఘాట్కి మొత్తం ఒక వాకేబుల్లోనే మనకి కృష్ణుడు టెంపుల్ వాకేబుల్లోనే గోమతి ఘాట్ కూడా ఉంటుంది. ఇది ఇంకొక శివలింగం. సో మళ్ళీ ఘాట్ నుంచి ఇంకొంచెం డిస్టెన్స్లో ఇంకొక టెంపుల్ ఉంటుంది. అసలు ఘాట్ దగ్గర అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఆ వెదర్ కానివ్వండి, ఆ వాటర్ కానివ్వండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. తప్పకుండా విజిట్ చేయాలి ఒకసారి ద్వారకాని అందరూ కూడా. కొంచెం వాకేబుల్లో వెళ్తే మనకు చాలా బాగుంది. అసలు చుట్టూ కూడా టెంపుల్స్, ఆ గాలి చాలా న్యాచురల్గా ఉంది. ఇది ఇంకొక శివలింగం. సో మనకి ఇక్కడ ఎక్కువ వాటర్ ఫ్లో ఉండడం వల్ల మనకి ఎక్కువ దూరం పోనివ్వలేదన్నమాట. సో ఘాట్స్కి బార్గెట్స్ పెట్టేసినారు ఎక్కువ దూరం వెళ్ళకుండా. ఇది కృష్ణుడు టెంపుల్లోకి మొబైల్ అలౌ లేదు, అందుకే నేను షూట్ చేయలేకపోయాను. ఇక్కడ షాపింగ్కి అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇది ఇంకొకటి వచ్చేసి నాగేశ్వర్ టెంపుల్. ఇది ద ఫస్ట్ జ్యోతిర్లింగం, ఎర్త్ పైన ఉన్న ఫస్ట్ జ్యోతిర్లింగం ఇది. ఇక్కడ మొత్తం కూడా టెంపుల్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మిడిల్లో అంతా కూడా అన్ని జ్యోతిర్లింగాలతోటి ఉంది అన్నమాట. ఇక్కడ నంది చెవులో ఏదైనా మనం మొక్కుకున్నది చెప్పుకుంటే జరుగుతుంది అని నమ్ముతారంట. ఇక్కడ శివలింగం కూడా చూసారు కదా కిందకు ఉంది, అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఇది ఫస్ట్ శివలింగం జ్యోతిర్లింగంలో. నాగేశ్వర్ ధామ్ అని కూడా అంటారు ఈ టెంపుల్ని. చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. మొత్తం చూసారు కదా, మొత్తం ఇక్కడ టెంపుల్ మొత్తం కూడా మిర్రర్ వర్క్లోనే ఉంటుంది. శివుడికి ఆపోజిట్గా మనకి పార్వతీదేవి విగ్రహం కూడా ఉంటుంది. చాలా 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 పెద్ద టెంపుల్ ఇది. త్రిశూలం ముందు అమ్మవారు ఉంటారు, భవానీమాత. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ నుంచి ఇంకొంచెం బయటికి వచ్చినాక ఇక్కడ కొంచెం ఫొటోస్ అట్లా దిగడానికి మనకి శివుడు అనేది ఉన్నారు. ఇలా ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది టెంపుల్కి, చాలా బాగుంది. అండ్ టెంపుల్ వెనకాల ఇక్కడ ఇట్లా ఒక చిన్న రివర్ అనేది ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది, ఎయిర్ కూడా చాలా న్యాచురల్గా వస్తుంది. ఇదంతా కూడా మనం ఫొటోస్ దించుకోవచ్చు ఈ ప్లేస్లో. చాలా బాగుంది ఇదంతా కూడా. గైస్, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్గా, అసలు ఇంత హైట్లో అసలు టెంపుల్స్ ఎట్లా కట్టినారో కూడా తెలియదు ఆ డేస్లో. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి టెంపుల్స్ కూడా. ఆ కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంది. అండ్ మనకి సేమ్ నాగేశ్వర్ టెంపుల్లోనే కొంచెం బయటికి వస్తే హనుమంతుడు ఉన్నారు, ఇక్కడ గణేశుడు, ఇక్కడ కింద హనుమాన్ ఉన్నారు. సో ఇదంతా టెంపుల్ చుట్టూ చాలా బాగుంది. ఫుడ్ కూడా ఇక్కడ చాలా బాగుంది. సో ఇక్కడ ప్రతి టెంపుల్కి కూడా టెంపుల్ పైన ఒక ఫ్లాగ్ ఉంటుందంట. సో అది సిగ్నేచర్ అంట. ఇక్కడ
చూసారు కదా, శివయ్య చాలా అంటే చాలా పెద్దగా ఉన్నారు. అసలు ఈ టెంపుల్ చూడడానికి అయితే అసలు మాకు టెంపుల్ నుంచి బయటికి రావాలనిపించలేదు, అంత బాగుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఇది ఇంకో 2 కిలోమీటర్స్లోనే ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి గోపి తలావ్. ఇక్కడ మొత్తం కూడా కృష్ణుడు మనకి దొరికిన ప్లేస్ అన్నమాట. ఇదంతా కూడా కృష్ణుడు పెరిగిన ప్లేస్. కృష్ణుడు ఇక్కడే గోపికలతో ఆడుకునే ప్లేస్ అన్నమాట. ఇది కృష్ణుడు స్నానం ఇట్లా అంతా కూడా ఇక్కడే చేస్తుండే. అంటే ఎక్కువ మటుకు కృష్ణుడు స్పెండ్ చేసిన ప్లేస్ మొత్తం ఇది. ఈ ఘాట్ కానివ్వండి, ఈ చిన్న పౌండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కడ చూసినా కూడా మనకు కంపల్సరీ అంతా కూడా ఆవులే కనిపిస్తాయి. మొత్తం కూడా ప్లేస్ ద్వారకాలో ఎక్కడ చూసినా కూడా గోమాత మనకు కంపల్సరీగా కనిపిస్తుంది. సో మనకి ఉన్న బ్లెస్డ్ ఏంటంటే ఇక్కడ మనము గోమాతకి మంచిగా మన చేతితోటే మనం ఫీడ్ చేయవచ్చు. ఇక్కడ ఇది గోశాల. లోపల వెళ్తే కృష్ణ మందిర్ ఉంటుంది. టెంపుల్లో కూడా కృష్ణయ్య చాలా అంటే చాలా బాగున్నారు. కొన్ని టెంపుల్స్లో కృష్ణుడికి చూపించడానికి అలౌ చేయలేదు, దేవుడికి చూపించడానికి. సో ఇది కూడా మొత్తం గోపికలతో కృష్ణుడు, యశోదామ అండ్ రాధారాణి అండ్ హనుమంతుడు. ఇక్కడ మనకి చిన్న ఉయ్యాలలో కృష్ణయ్యని పెట్టినారు. సో ఇక్కడ మనము అది ఊపి మనం ఇక్కడ దండం పెట్టుకోవాలంట. సో మన కోరికలు చెప్పుకోవాలంట. అండ్ ఇది అక్కడే ఇంకొకటి రాధారాణి టెంపుల్. ఇది అయోధ్యలో వాడిన రాయి. అండ్ ఇది వచ్చేసి మనకి బేట్ ద్వారక. ఇక్కడ నుంచే మనకి ఫిషెస్ అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. ఇక్కడ మొత్తం కూడా బోటింగ్. ఒక సైడ్ మొత్తం బీచ్ ఉంది, ఇంకొక సైడ్ మొత్తం బోటింగ్, మిడిల్లో రోడ్. చాలా బ్యూటిఫుల్ వ్యూ. చాలా అంటే చాలా బాగుంది. అసలు మాకు టైం ఎంత తొందరగా అయిపోయిందో కూడా అసలు అర్థం కాలేదు, అంత చాలా బాగుంది. చూసినారు కదా, ఒక సైడ్ మొత్తం బీచ్, ఇంకో సైడ్ మొత్తం కూడా మనకి ఫిషింగ్ బోట్సే ఉంటాయి. ఇది ద్వారకా బేట్కి వెళ్ళే వే. ద్వారకా బేట్ నుంచి గోపి తలాకి 30 కిలోమీటర్స్. ఈ బ్రిడ్జ్ వచ్చేసి రీసెంట్లీ మోడీజీ లాంచ్ చేసిన బ్రిడ్జ్. ఇదే మన బేట్ ద్వారకా ఎంట్రీ. ఇది చూసినారు కదా, చాలా వ్యూ అయితే సూపర్ ఉంది అసలు. మొత్తం కూడా ఈ బ్రిడ్జ్ కింద మొత్తం కూడా మన యమునా నదియే ఉంది. చాలా అంటే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. అండ్ ఇక్కడ కృష్ణుడు మన మొత్తం కృష్ణుడి ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. బలరాం, యశోదామ, కృష్ణుడు వాళ్ళ ఫాదర్. ఇదంతా కూడా స్ట్రీట్ షాపింగ్ అయితే సూపర్ ఉంది. కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ప్రతిదీ కూడా ప్రైస్. కానీ చూడడానికి అయితే చాలా క్యూట్ ఉండే. ఇక్కడ చిన్న చిన్న కృష్ణయ్య డాల్స్ ఉండే, చాలా అంటే చాలా బాగుండే. అండ్ ఇది గుజరాతీ స్పెషల్ థాలీ. సో ఇక్కడ మనకి దర్శనం అయిపోయిన తర్వాత మాకు ఇక్కడ థాలీ కనిపించింది. ఒక సాంబార్ ఇచ్చారు, ఒక దాల్, ఒక చనా కర్రీ అండ్ ఒక ఆలు కర్రీ, రోటీ. రైస్ వీళ్ళు చాలా తక్కువ తింటారు అండ్ ఇక్కడ మనం రైస్ తినలేము కూడా. సో ఈ ఘాట్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ మంచిగా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. వ్యూ అయితే చాలా బాగుంది. బీచ్ ఉండడం వల్ల చాలా అంటే చాలా ఎయిర్ ఉంది. సో ఆ గాలికి నేను సరిగ్గా వీడియో తీయలేకపోయినా. చాలా మంచి వ్యూ ఉంది. అసలు మాకైతే ప్లేస్ నుంచి అసలు రావాలనిపించలేదు.
వ్యూ చాలా బాగుండే. సడన్గా వెదర్ చేంజ్ అయిపోవడం వల్ల మేము బ్యాక్ వచ్చేయాల్సి వచ్చింది. అండ్ నైట్ టైంలో చూస్తే మాత్రం సూపర్ వ్యూ ఉంటుంది. ఇది వచ్చేసి రుక్మిణీదేవి టెంపుల్. ఇక్కడ ఒక మెయిన్ స్టోరీ ఉంది. ఈ మొత్తం ద్వారకా మొత్తంలో కూడా మొత్తం సాల్ట్ వాటర్, అంటే డ్రింకింగ్ వాటర్ కూడా సాల్ట్ వాటరే ఉంటుందంట మనకి. సో ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు వచ్చి వాటర్ కోసం అని చెప్పి తన బటన వేలుతోటి కింద తొక్కినందుకు వాటర్ అనేది వచ్చిందంట. సో అది శాపం అంట. అక్కడ మొత్తం ఉప్పు వాటరే వస్తుంది అని చెప్పేసి. సో అప్పుడు ఇక్కడ రుక్మిణీదేవి ఇక్కడే ఉండిపోయారంట. ఇది ఇంకొక టెంపుల్, దానికి దగ్గరలోనే ఉంది. ఇక్కడ శివుడు ఉన్నారు, అండర్ గ్రౌండ్లో ఉన్నారు శివుడు. చాలా ఇక్కడ నుంచి మేము ఈ టెంపుల్ వెనకాలనే ఇంకొక బీచ్ ఉంది. సో అక్కడికి వెళ్ళాం. మాకైతే ఇక్కడ బీచ్కి వెళ్ళే ముందు మాకు ఇక్కడ న్యాచురల్ స్టోన్స్ అనమాట, వీళ్ళు ఇట్లా వాటర్లో వేసి అమ్ముతున్నారు. సో పగడాలు, రత్నాలు, ఇంకా వేరే వేరే ఉంటాయి కదా, పర్ల్స్, ఇవన్నీ కూడా మనం ముందే షెల్ నుంచి తీసి మనకి సేల్ చేస్తున్నారు అన్నమాట. ఇట్లా పెద్ద పెద్ద గవ్వలు అండ్ గోమతి చక్రాలు, ముత్యాలు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి బీచ్ ఉంది కదా, ఈ బీచ్ నుంచి ఇవన్నీ తీసుకొని వస్తున్నారు అనమాట. చాలా న్యాచురల్గా ఉన్నాయి. వాళ్ళు మన ముందే వాళ్ళు ఇట్లా తీసి మంచిగా ఇస్తున్నారు. అండ్ మాకైతే ఒక్కొక్క పర్ల్ వచ్చి 50 రూపీస్ పడింది. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ మనకి కృష్ణుడు గీతని బోధిస్తున్న టెంపుల్. అండ్ ఇది వచ్చేసి శివలింగం మధ్యలో ఉంటుంది, బీచ్ మధ్యలో. ఇక్కడ ఇంతకు ముందుకి లింగంని చూడాలంటే, లింగం దర్శనం చేసుకోవాలనుకుంటే మనము మార్నింగ్ టైంలోనే వచ్చేసేయాలి. ఈ టెంపుల్లో సన్సెట్ మాత్రం సూపర్ ఉంటుంది. మనకి ఇక్కడ సన్సెట్ అనేది మనం మంచిగా చూడవచ్చు, చాలా బాగుంటుంది. బీచ్లోకి అంటే మొత్తం సన్ మొత్తం భూమికి తగ్గినట్లుగా కనిపిస్తుంది. నేను అది క్యాప్చర్ చేయలేకపోయినా. ఈ ఒడ్డు నుంచి మనకి అన్నీ కూడా క్రాబ్స్ ఇట్లా వచ్చేస్తున్నాయి అనమాట, అంత వాటర్ ఫ్లో ఉంది. అందుకే మాకు ఇక్కడ బీచ్లో అలౌ చేయలేదు. సో ఇక్కడ నేను టెంపుల్లోకి మొబైల్స్ అనేది అలౌ చేయలేదు మాకు. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.